కూర్చోవచ్చు. అందరు కరెక్ట్ టైంకి ఉడికించారు, నేను కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి సమాప్తమైనది, మరి సృష్టి ఎన్ని రోజుల్లో సృష్టించబడ్డది? 6 రోజులు కదా. మరి యేసు ప్రభు కూడా 6వ రోజున మరి సమాప్తమైనది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే దేని విషయంలో సమాప్తమైనది అని దేవుడు చెప్తా ఉన్నాడు? తండ్రి చిత్తాన్ని మరి యేసుక్రీస్తు అంటే కుమారుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేనికోసం వచ్చాడు అని అంటే మానవుల పాపులను రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరికీ వాక్యాలు బాగా తెలుసు. అయితే పాపులను రక్షించడానికి, విమోచించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దాని విషయంలో సమాప్తమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రెండోది తండ్రి యొక్క చిత్తాన్ని కదా, కుమారుడిగా మరి దేవుడు తనకిచ్చిన, తండ్రి అప్పగించిన బాధ్యతను కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కుమారుడు నెరవేర్చవలసిన ప్రతి బాధ్యతను కూడా మరి కుమారుడు నెరవేర్చినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. తండ్రి ఏదైతే చెప్పి ఉంటున్నాడో దానినే కుమారుడిగా బాధ్యతగా దేవుడు నెరవేర్చి మరి మానవుల నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి మరి లేచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మనము ఎలిజబెత్ రాణి కోసం మనందరికీ తెలుసు కదా. ఎలిజబెత్ రాణి కూడా తను ఈ లోకంలో ఎన్నో అనుభవించింది, సుఖాలను, తను ఆనందాలను అనుభవించింది. అయితే తన మరణ సమయం వచ్చినప్పుడు తనంట, అయ్యో నేను చనిపోతున్నానే, నేను ఎన్నో అనుభవించినాను, కానీ నేను ఈ దినాన చనిపోతున్నాను అని మాట్లాడుకుంటూనే తన ప్రాణాన్ని వదిలేసిందంట. అయితే తనకు ఏంటిది, అయ్యో నేను చనిపోతున్నాను కదా అన్న బాధతో. కానీ యేసు ప్రభు భిన్నంగా ఉన్నాడు. నేను చనిపోతున్నానంటే ఆ కల్వరి సిలువలో యేసయ్య ఆనందంతో, అంటే ఎందుకు ఆనందం అనంటే మానవుల యొక్క సర్వమానవుల యొక్క పాప పరిహారార్థమై దేవుడు ఆ కల్వరి సిలువలో చనిపోయి తిరిగి లేస్తానన్న నిశ్చయత కలిగి యేసు ప్రభు నా కోసం మరణించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేని విషయంలో సమాప్తము అనంటే పాపము విషయములు దేవుడు సమాప్తి చేశారనమాట. మనం ఎవరము ఒకప్పుడు పాపంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాము, సత్యమును ఎరుగని వారమైన మనల్ని యేసయ్య ఎంతగానో ప్రేమించి రక్షణను మనకిచ్చింటున్నాడు కదండి. ఆయన రక్తము ద్వారా గొప్ప రక్షణ మనకు, ఆయన రక్తం ద్వారా గొప్ప విడుదల మనకు, ఆయన రక్తం ద్వారా మనకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు కదా. అయితే మొదటి మాటగా మనం చూసుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. రెండో మాటగా చూసుకున్నట్లయితే ఆయన మనల్ని విమోచించడానికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మూడవ మాట, దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు కానీ నేను దానిని నెరవేర్చటకే వచ్చిన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం ఏంటిదండి? కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే ఎవరైనా కొడితే నువ్వు తిరిగి కొట్టడం అది ధర్మశాస్త్రం. కానీ నూతన నిబంధనలో దేవుడు దాన్ని మార్చివేశాడు. ఎవరైనా ఒక చెంప పైన నిన్ను కొడితే రెండో చెంపను చూపించు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ మరి మనలో దేవుడు విమోచన కార్యాన్ని జరిగించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఏంటిదంటే ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు, మరి రెండోది విమోచించాడు మనల్ని, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం కాదు కానీ నెరవేర్చటకు ఆయన వచ్చింటున్నట్టుగా చూస్తున్నాం. మానవులమైన మనము ఎవరు అంటే ఇప్పుడు ఆయన కుమారులు. రోమపత్రిక మరి 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక్కసారి రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూసుకో. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల
క్రీస్తు తోటి వారసులు. మనం ఎవరమ్మా ఇది నాన్న? ఖచ్చితంగా చెప్పాలి, మనం ఎవరము? దేవుని కుమారులము, కుమార్తెలు కదా. ఎట్లా కుమార్తెలము? ఆయన రక్తం చేత మనము కడగబడ్డాము, కొనబడ్డాం. కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం, నువ్వెవరు అంటే నేను యేసయ్య బిడ్డను. కాబట్టి యేసయ్య బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో క్రీస్తు తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అయితే కుమారుడు నెరవేర్చాడు, సంపూర్ణంగా ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు. మనం కూడా దేవుని పిల్లలమైన మనము కూడా తండ్రి చిత్తాన్ని, నీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మరి ఆయన తండ్రి ఏ విధంగా సమాప్తం చేశాడో, నీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా చేస్తూ ఆయన వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా మనం ఎవరికి నమ్మకంగా ఉండాలి? యేసయ్యకు నమ్మకంగా ఉండాలి. ఆయనకు నమ్మకమైన పరిచారకులుగా, నమ్మకమైన క్రీస్తు పరిచారకులుగా మనము జీవించాలని యేసయ్య ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.